క్షీరసాగర మథనం జరిపినప్పుడు బయటికి వచ్చినవేంటో తెలుసా? క్షీరసాగర మథనం జరిపినప్పుడు బయటికి వచ్చిన చంద్రుణ్ణి తన తలపై ధరించగా విషాన్ని తన కంఠంలో దాచుకున్నాడు శివుడు. 4 దంతాలు ఉన్న ఐరావతమనే పెద్ద ఏనుగుతో పాటు మరో 64 ఇతర తెల్ల ఏనుగులు బయటికి వచ్చాయి. వాటిని ఇంద్రుడు స్వీకరించాడు. ఉచ్చైశ్రవమనే తెల్లని గుర్రం ఉద్భవించింది. దాన్ని రాక్షసుల రాజు బలి స్వీకరించాడు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వంటి అప్సరసులు మథనం నుంచి ఉద్భవించారు. వారిని స్వర్గానికి పంపారు. కోరిన కోరికలు తీర్చే ఆవు కామధేనువు జన్మిస్తుంది. దాని నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటిని యజ్ఞ యాగాదుల కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆమె విష్ణువు మెడలో దండ వేసి ఆయన్ని వరించి వెళ్ళింది. అడిగినవన్నీ ఇచ్చే కల్పవృక్షం పుట్టుకొస్తుంది. దాన్ని స్వర్గంలో ఉంచారు. సురాపానానికి అంటే మద్యానికి అధిపతి అయిన వారుణీదేవి పుట్టుకొస్తుంది. ఆమెను రాక్షసులు స్వీకరిస్తారు. ముట్టుకోగానే ఎంతటి అలసటనైనా దూరం చేసే పారిజాత వృక్షం ఉద్భవిస్తుంది. దాన్ని స్వర్గంలో ఉంచుతారు. మణుల్లోకెల్లా అత్యంత గొప్పదైన కౌస్తుభమణి పుట్టుకొస్తుంది. దాన్ని విష్ణువు తన వక్షస్థలంపై అలంకరించుకున్నాడు. శంకుచక్రాలు పుట్టుకొస్తాయి. వాటిని కూడా విష్ణువే స్వీకరిస్తాడు. చివరిగా ధన్వంతరి అమృత భాండంతో క్షీరసాగరం నుంచి బయటికి వస్తాడు. అందులో ఉన్న అమృతాన్ని తాగి దేవతలు మృత్యుంజయులుగా మారారు.